18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని జగ్గంపేట తహసీల్దార్ జేపీఆర్ రమేష్ పిలుపునిచ్చారు. జగ్గంపేటలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని తహసీల్దార్ జేపీఆర్ రమేష్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా హై స్కూల్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారంగా ఏర్పడి ఓటరు ప్రతిజ్ఞ చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం 1950 జనవరి 25న ఓటర్ దినోత్సవం ఏర్పాటైందని 2011 సంవత్సరం నుండి ఓటర్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు కావాలన్నదే ముఖ్య ఉద్దేశమన్నారు. యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వరరావు, ఆర్ఐ శ్రీనివాస్, విఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జనవరి 25న ఆర్టికల్ 324 ప్రకారం నేషనల్ ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. తద్వారా ఈ జాతీయ నేషనల్ ఓటర్స్ డేని జనవరి 25వ తారీఖున 2011 నుంచి జరుపుకుంటున్నాం. ఈరోజు 15వ నేషనల్ ఓటర్స్ డేని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క విద్యార్థి యువతని ఓటర్లుగా చేర్చడం అనేది ఈ జాతీయ నేషనల్ ఓటర్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం అని నేను తెలియపరుచుకుంటున్నాను. అందరూ యువతంతా కూడా ఓటుకు నమోదు చేసుకుని ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను.